హాయ్ అమ్మా చెప్పవా ఛానల్కు స్వాగతం. ఎన్నికలలో గుర్తుకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మీ అందరికీ తెలిసిందే కదా. దీని గురించి దాదాపు 50 ఏళ్ల క్రితం చందమామ పత్రికలో వచ్చిన ఒక కథను ఇప్పుడు చూద్దాం. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు తన ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారిని చక్కగా పరిపాలించేవాడు. అందుకే ప్రజలు ఆ రాజును ఎంతో ఇష్టపడేవారు. ఆ రాజుకు 2 కొడుకులు. పెద్ద కొడుకు పేరు అజయుడు, చిన్న కొడుకు పేరు విజయుడు. తన తర్వాత తన పిల్లలు కూడా ప్రజలను చక్కగా పరిపాలించాలని రాజుగారికి కోరిక ఉండేది. అయితే తనలాగా తన 2 కొడుకుల్లో ఎవరు పరిపాలిస్తారో తెలుసుకోవాలని ఆయన అనుకున్నాడు. సాధారణంగా అయితే తన తర్వాత వారిలో ఒకరు అంటే పెద్దవాడు సింహాసనాన్ని అధిష్ఠించాలి. అయితే తనకి నిజమైన వారసులు ఎవరో తెలుసుకోవటానికి ఆ రాజు తను బతికుండగానే తన 2 కొడుకులు రాజ్య పరిపాలన చేసే అవకాశం ఇవ్వాలని అనుకున్నాడు. అందుకని రాజు తమకిష్టమైన వాడిని ప్రజలే ఎన్నుకోవటం కోసం ఎన్నికలు ఏర్పాటు చేశాడు. దానికోసం ఒక తేదీని నిర్దేశించి రాజకుమారులు 2 ఎన్నికల్లో పాల్గొంటారని, వారికి ఎన్నికల గుర్తు కేటాయించబడుతుందని, ఎన్నికల రోజు ప్రజలు తమకిష్టమైన వారిని ఎన్నుకోవచ్చని రాజు చాటింపు వేయించాడు. కొత్త రాజు సంవత్సరం పాటు పరిపాలన చేసిన తర్వాత మళ్లీ ఎన్నికలు వస్తాయి. అలా 3 సంవత్సరాలు ఎన్నికలు నిర్వహించిన తర్వాత తన అసలు వారసునికి పూర్తి కాలం పాటు పరిపాలించే అవకాశం ఇవ్వాలని రాజు అనుకున్నాడు. 2 రాజకుమారులు దేశం నలుమూలలా తిరిగి ప్రజల్లో ఎన్నికల ప్రచారం చేసుకున్నారు. పెద్ద కుమారుడైన అజయుడు ప్రజలు తనను ఎన్నుకుంటే వ్యవసాయానికి నీటి వనరులు పెంపొందించడానికి కాలువలు చెరువులు తవ్విస్తానని, పేదలకు జీవనోపాధి కలిగిస్తానని, ఆసుపత్రులు పాఠశాలలు కట్టిస్తానని, తన తండ్రి పరిపాలించినట్టే పరిపాలిస్తానని వాగ్దానాలు చేశాడు. అయితే చిన్నవాడైన విజయుడు శత్రురాజులను నిర్మూలింపచేస్తానని, రాజ్యాన్ని విస్తరింపజేసి ప్రపంచ పటంలో తమ దేశ ఖ్యాతిని పెంపొందిస్తానని వాగ్దానం చేశాడు. ఎన్నికల రోజు రానే వచ్చింది. 2 రాజకుమారులకు 2 బ్యాలెట్ బాక్సులు లాంటివి ఏర్పాటు చేసి వారికి కేటాయించిన గుర్తులను దాని మీద ముద్రింపజేశాడు. ఆ దేశపు గుర్తు సింహం. మొదటిసారి ఎన్నికల్లో సింహం గుర్తు రాజు పెద్ద కుమారుడైన అజయుడికి కేటాయించబడింది. ఓటు వేసే వారందరికీ రాజముద్ర కలిగిన ఎన్నికల పత్రాలను పంచారు. తమకు ఇచ్చిన ఎన్నికల పత్రాలను ప్రజలు వారికి నచ్చిన పెట్టెలో వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎన్నికల పత్రాలను లెక్కించగానే రాజుగారి పెద్ద కొడుకు ఎక్కువ మెజార్టీ వచ్చింది. అప్పుడు చిన్నవాడైన విజయుడు తండ్రితో, సింహం గుర్తును అన్నయ్యకి కేటాయించినందువల్లనే ప్రజలు అన్నయ్యని ఎన్నుకున్నారు. అదే ఆ గుర్తు నాకు ఇచ్చుంటే నేనే గెలిచుండేవాడిని అని చెప్పాడు. అందుకు రాజు, అదేం కాదు, మీ అన్నయ్య చేసిన వాగ్దానాలు ప్రజలకు నచ్చినందువల్లే వాళ్ళు అతన్ని ఎన్నుకున్నారు. ఒకవేళ నువ్వన్నదే నిజం అనుకుందాం, వచ్చే సంవత్సరం ఎన్నికలు జరుగుతాయి కదా, అప్పుడు సింహం గుర్తు నీకు ఇస్తానులే అని అన్నాడు. అజయుడు రాజు కాగానే తాను ఎన్నికల సమయంలో చేసినటువంటి వాగ్దానాలన్నీ నిలబెట్టుకున్నాడు. ప్రజలందరూ అతని పరిపాలనలో సుఖంగా ఉన్నారు. రాజ్యం సుభిక్షంగా ఉంది. మళ్లీ ఎన్నికల సమయం వచ్చింది. రాజు తాను చెప్పినట్లే ఈసారి సింహం గుర్తును చిన్నవాడికి కేటాయించాడు. ఈసారి కూడా అదే వాగ్దానాలతో 2 దేశం నలుమూలల్లో తిరిగి ప్రచారం చేసుకున్నారు. అయితే ఫలితాలు ఈసారి చిన్నవాడికి అనుకూలంగా వచ్చాయి. అతడు రాజు కాగానే తాను చెప్పినట్లే వేరే దేశాలపై దండయాత్ర చేశాడు. దాంతో దేశానికి ఎన్నడూ లేని చిక్కులు రావడం మొదలుపెట్టాయి. ఇరుగు పొరుగు దేశాలతో యుద్ధం వలన ఆ యుద్ధానికి అయిన ఖర్చుల కోసం ప్రజల మీద విపరీతమైన పన్నులు వేశాడు. అవి కట్టలేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇది చాలదన్నట్లు యుద్ధం చేయడానికి సైనికుల అవసరం ఎక్కువ కావడంతో ప్రజలందరినీ సైనికులుగా ఉపయోగించుకున్నాడు. దాంతో వేరే పనులు చేసేవారు లేక అన్నింటికీ కరువు వచ్చింది. చివరికి పంట పొలాలు దెబ్బతిని ప్రజలు తినటానికి కూడా తిండి లేక రాజ్యం అల్లకల్లోలమైంది. ఇలా ఉండగా మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈసారి సింహం గుర్తును పెద్దవాడికి ఇవ్వాలని రాజు అనుకున్నాడు. అయితే చిన్నవాడు ఆ గుర్తు తనకే కావాలని అన్నాడు. పెద్దవాడు కూడా ఆ గుర్తు కోసం పట్టుపట్టాడు. అప్పుడు రాజు తన పెద్ద కొడుకుతో, గుర్తులో ఏముంది, నువ్వు సింహాసనానికి వారసుడివని ప్రజలు మొదటిసారి నిన్ను ఎన్నుకున్నారు. నువ్వు చక్కగా పరిపాలించావు. అయితే నీ తమ్ముడి పరిపాలన కూడా ఎలా ఉంటుందో చూడాలని రెండోసారి వాళ్ళు నీ తమ్ముడిని ఎన్నుకున్నారు. ఇప్పుడు ప్రజలు మీ ఇద్దరి పరిపాలన చూశారు. నీ పరిపాలన నీ తమ్ముడి పాలన కంటే ఎంత మెరుగ్గా ఉందో వారికి అర్థమైంది. కనుక గుర్తుతో సంబంధం లేకుండా వారు మంచి వ్యక్తినే తమ రాజుగా ఎన్నుకుంటారు. గుర్తును బట్టి ఎన్నుకోవటానికి ప్రజలేమీ మూర్ఖులు కారు అని అన్నాడు. తన తండ్రి మాట బాగానే ఉందని పెద్ద కొడుకు సింహం గుర్తు కోసం పట్టుపట్టకుండా ఆ గుర్తును తమ్ముడికే ఉండనిచ్చి తను వేరే గుర్తు తీసుకున్నాడు. అయితే చిత్రంగా 3వసారి ఎన్నికల్లో కూడా ప్రజలు చిన్నవాడినే ఎన్నుకున్నారు. తన అంచనా తప్పైనందున రాజు వెంటనే రాజ్యాన్ని 2గా విభజించి తన 2 కొడుకులకు పంచి ఇచ్చి తాను వానప్రస్థాన్ని స్వీకరించాడు. చూసారా, దాదాపు 50 ఏళ్ల క్రితం వచ్చిన ఈ కథ ప్రజల స్వభావాన్ని తెలియజేస్తోంది. వారు మంచి పరిపాలన చేసేవాడిని ఎన్నుకోకుండా గుర్తును బట్టి తమ రాజును ఎన్నుకున్నారు. మంచి పాలన ఎవరి వలన వస్తుంది, వ్యక్తి వలన లేక గుర్తు వలన అనేది కూడా వారు అర్థం చేసుకోలేదు. ఈ రోజుల్లో కూడా అనేక మంది వ్యక్తులు మంచి చెడులను బట్టి కాకుండా పార్టీని బట్టి ఓటు వేయడం చాలా మందికి తెలిసిన విషయమే. అయితే గుర్తును బట్టి
బట్టి ఎన్నుకోవటానికి ప్రజలు మూర్ఖులు కారు అని అన్న రాజే ప్రజల నిర్ణయానికి విపరీతంగా ఆశ్చర్యపోయాడు. మంచి పరిపాలన చెడు పాలన చూసి కూడా మంచి వ్యక్తిని ఎన్నుకోవటానికి బదులుగా వారికి ఇష్టమైన గుర్తును బట్టి తమను చిత్రహింసలకు గురి చేసిన చిన్నవాడికి రాజ్యాధికారం ఇవ్వటం అనేది చాలా విచిత్రమైనటువంటి విషయం. అవునంటారా కాదంటారా? విన్నారు కదా. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విజ్ఞానం వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి కథనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.